మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 138వ మేడే సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్ని గ్రామాల్లో సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మండల కేంద్రానికి చేరుకున్న సిఐటియు నాయకులు మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. కార్మికులకు 12 గంటల పాటు పనులు చేస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని, 8 గంటలు మాత్రమే పని కల్పించాలని ఈ సందర్భంగా పలువురు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం అనేది జరిగింది. సిఐటి ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేయడానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన ఉద్యమాలు, పోరాటాలు 18 గంటల పనిదినానికి దృష్టిలో పెట్టుకుని అప్పట్లో చేసిన ఉద్యమాల వల్ల కొంతమంది ప్రాణాలు త్యాగం చేసిన 8 గంటల పనిదినం సాధించుకున్న రోజు కాబట్టి ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం అనేది జరిగింది. బండపోసంపల్లిలో స్టార్ట్ అయిన ఈ ర్యాలీ చెట్టిపల్లి గ్రామంలో రామేపల్లి, అట్లాగే బండపోసంపల్లి, ఎదులపల్లి తాండా, ఉప్పులింగాపూర్ తాండా, ఉప్పులింగాపూర్, వెల్దుర్తి చేరుకొని ఇక్కడ ఒక జెండావిష్కరణ చేసి ఈరోజు కార్మికుల హక్కులను వాళ్ళ డిమాండ్గా ఒకటే అడుగుతూ ఉన్నారు. కార్మికులకు అనుకూలంగా ఉండాలి తప్ప చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మాత్రం రాజకీయ నాయకులకు అనుకూలంగా మార్చుకుంటే ఊరుకునేది అనేది ఈ ప్రత్యేకించి డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మీడియా సందర్భంగా ప్రత్యేకించి మళ్ళీ కంపెనీలలో 18 గంటల పనిదినం కనుక కొనసాగిస్తే మేము భారీ ఎత్తున ఉద్యమం చేయడం కూడా సిద్ధంగా ఉంటాం అనేది ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.